కుషాయిగూడలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో వృద్ధుల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ నేతృత్వంలో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో లక్ష్మీ గార్డెన్స్ లో ఈ కార్యక్రమం జరిగింది. వృద్ధులకు రక్తపోటు, షుగర్, కంటి, దంత పరీక్షలను నిపుణ వైద్యులు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందించారు. శిబిరాన్ని డీసీపీ శ్రీధర్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ వెంకటరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ సుధీర్ బాబు వృద్ధులతో మాట్లాడి వారి ఆరోగ్య భద్రతా అంశాలను తెలుసుకున్నారు. వృద్ధుల రక్షణ, సంక్షేమం పోలీస్ శాఖకు ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. ఈ వైద్య శిబిరం తమకు ఎంతో ఉపయోగపడిందని వృద్ధులు పేర్కొంటూ రాచకొండ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం తెలియజేస్తున్నాను. మీ యొక్క హెల్త్ కేరే కాకుండా మీకు ఓవరాల్ సేఫ్టీ, సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ సీనియర్ సిటిజన్ కేర్ అండ్ కన్సర్న్ డెస్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మీకు మీ సెల్ఫ్ ఎస్టీమ్, మీ మీద మీకు ఒక రకమైన నమ్మకం, మీ మీద వేరే వాళ్ళకి గౌరవం, పోలీస్ వాళ్ళు మీ వెంట ఉన్నారు, పోలీస్ వాళ్ళు మీకు సహకరిస్తున్నారు, పోలీస్ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీరు కలుస్తున్నారు అనే ఉన్నప్పుడు నేరస్తులు ఎవరు కూడా నేరం చేయాలని జంపుతారు, భయపడతారు. అలా నేరం చేసినా కానీ మేము రెగ్యులర్గా వస్తాం కాబట్టి ఏమైనా జరిగినా మాకు ఎవిడెన్స్ ఉంటుంది, వాళ్ళు పట్టుకోవడానికి శిక్షించడానికి అవకాశం ఉంటుంది. మీకు అన్ని రకాలుగా 360 degreesలో మీకు కావాల్సిన హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, సోషల్ సెక్యూరిటీ ఆస్పెక్ట్లో కానీ, లేకపోతే మనం ఉన్నటువంటి ఈ వాతావరణంలో జరిగే నేరాలు ఉంటాయి, సైబర్ క్రైమ్ లాంటి నేరాలు ఉంటాయి. ఈ మనకు తెలియకుండా స్మార్ట్ ఫోన్స్ చాలామంది వృద్ధుల చేతిలో ఉంటున్నాయి. దానివల్ల ఏంటంటే తెలియకుండా ఏం ప్రెస్ చేసినా కానీ మీకు దానివల్ల చాలా మటుకు మీ బ్యాంకులో డబ్బులు కానీ పోవడము, లేకపోతే రకాల డిఫికల్టీ సిచ్యువేషన్స్లో మీరు వెళ్ళడము, లేకపోతే మీ పిల్లలు వేరే దగ్గర ఉన్నారు, వాళ్ళపైన కేసు ఉంది, దానివల్ల మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తామని చెప్తే భయపడిపోయి వాళ్ళు చెప్పినట్టు డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కేర్ అండ్ కన్సర్న్ సీనియర్ సిటిజన్ తీసుకుంటాం. అంతేకాకుండా రోడ్డు యాక్సిడెంట్స్ కూడా చాలామంది పెద్దవాళ్ళు రోడ్డు క్రాస్ చేసి కూడా చనిపోతున్నారు, యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దానివల్ల ఈ ఏజ్లో ఇట్లా అయితే ఇంకా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి రోడ్డు దాటేప్పుడు రోడ్డు భద్రతా విషయాలు ఏంటివి అని కూడా తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఒక అన్ని కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ అందరినీ అన్ని విషయాలు కలిసి ఉంటుంది. దాని ప్రకారంగా మా అధికారులు ఆ ఏరియాలో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా వీళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి కలిసి వాళ్ళతో మాట్లాడి ఈ సమాచారం తీసుకొని వాళ్ళకి ఏం సాయం చేయాలనేది చేయడం జరుగుతుంది. ముఖ్యం కోసమే చేస్తలేము, మనం వృత్తిగా సమాజానికి మన బాధ్యత ఏంటిది, మనం ఎలా చేయాలి మనం చేస్తే ఇది చేస్తే రాష్ట్రం అంతా కూడా కావాలి, ప్రతి ఒక్కరు చేయాలి. సో దట్ మనం రీచ్ అవుట్ కావాలి, అందరికీ వేరే దగ్గర రీచ్ అవుట్ అయ్యి వాళ్ళు కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. మీ అందరికీ మేము ఇచ్చిన ఈ సదుపాయం ఏదో ఉందో తప్పకుండా వాడండి, మీ హెల్త్ కేర్ తీసుకోండి, మీరు సేఫ్ అండ్ సెక్యూరిటీ కాన్ఫిడెంట్గా ఉండండి. ఏ విషయాల్లో కూడా కాన్ఫిడెంట్గా ఉంటే మీకు హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటాయి. మీకు మాకు వాట్సాప్ నెంబర్ ఉంది, ఇప్పుడు ఎక్కువసేపు మాట్లాడుతూ ఒకటి చెప్పి ముగిస్తున్నాను. 8712662111 ఇక్కడ రాసి పెడతాం. ఇక్కడ ఇది రాసుకొని వెళ్ళండి, చెప్పినప్పుడు రాసుకోలేకపోవచ్చు. ఇక్కడ రాసి అక్కడ స్టిక్ చేయమని చెప్తాను, మళ్ళీ తీసే విధంగా ఉంటుంది. 8712662111 ఈ నెంబరు మా వాట్సాప్ నెంబర్. మీకు ఏమైనా అవసరం ఉంటే ఈ నెంబర్కు చేయొచ్చు. ఫోటో కాకుండా అది పంపచ్చు, ఇంకేదైనా మెసేజ్ కూడా చేయొచ్చు, ఫోన్ కూడా చేయొచ్చు. ఈ నెంబర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము తప్పకుండా రెస్పాండ్ అవుతాం. థ్యాంక్ యూ. చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఎవ్రీ మంత్ ఒక మెడికల్ క్యాంప్ మినిమం కండక్ట్ చేయాలనుకున్నాం. దానిలో భాగంగా ఈ 3rd మెడికల్ క్యాంప్ సీనియర్ సిటిజన్స్కి 70 సంవత్సరాలు దాదాపుగా వయసున్న వాళ్ళకి వాళ్ళ హెల్త్ కండిషన్స్ బట్టి ఏ డాక్టర్స్ అయితే బాగుంటారని తీసుకొని కార్డియాలజిస్ట్ నుంచి జనరల్ ఫిజిషియన్ దగ్గర నుంచి దెన్ ఈఎన్టీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇవి క్రియేటెడ్ హాస్పిటల్ ఓవర్ ఇయర్ ఈసీజీ కూడా చేస్తున్నాము. వీటి వల్ల ఏంటంటే వాళ్ళకు బెటర్ హెల్త్ కేర్ తీసుకుంటే పాటు పోలీస్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళతో ఒక సెల్ఫ్ ఎస్టీమ్ పెంచే విధంగాతో పాటు వాళ్ళకి సేఫ్ అండ్ సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా మీట్ అవుతున్నారు. కాబట్టి నేరాలు తగ్గడానికి చాలా అవకాశం ఉంటుంది.
దాని తర్వాత వాళ్లకు సైబర్ క్రైమ్లో ఉన్నటువంటి కొన్ని నేరాల్లో వాళ్ళకి తెలియకుండా విక్టిమ్స్ అవుతున్నారు. ఆ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. వాళ్ళకి ఉన్న సమస్య ఉన్నా కానీ మాకు చెప్పడానికి, మాతో ఇంటరాక్ట్ అవ్వడానికి మా ఫోన్ నెంబర్స్ షేర్ చేస్తున్నాం. వాళ్ళకు ఒక కేస్ షీట్ తయారు చేస్తున్నాం, ఒక బుక్లెట్ లాగా ఉంటుంది, వాళ్ళకి అన్ని హెల్త్ ప్రొఫైల్ అని రాస్తున్నాం. దాంట్లో బట్టి వాళ్ళు వేరే డాక్టర్ దగ్గర ఎప్పుడు వెళ్ళినా కానీ ఇది వాళ్ళకు ఒక రెఫరెన్స్గా ఉంటుంది. దాంట్లో మా నంబర్స్, వాట్సాప్ నెంబర్, మా జనరల్గా మేము కమాండ్ కంట్రోల్లో పెట్టుకునే వాట్సాప్ నెంబర్, జనరల్ నెంబర్ ఉంది. అది అందరికీ సో దే కెన్ టాక్ టు అస్ ఇఫ్ ఎనీ నీడ్ ఈస్ దేర్. సీనియర్ సిటిజన్ కేర్ అండ్ కన్సల్టెన్సీ ద్వారా మేము సేవలు అందిస్తాం. ఇది ఫస్ట్ వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ పెంచడం. ఒకవేళ పిల్లలు వాళ్ళని పట్టించుకోకుండా ఉన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకు ఎవరైతే పేరెంట్స్ ఎట్లా ఉన్నారో, ఇగ్నోర్డ్ ఉన్నారో వాళ్ళకి మేము ఆసరాగా నిలబడ్డాం. దాని తర్వాత ఇటువంటి చర్యలు పిల్లలు అయితే తల్లిదండ్రుల మీద గౌరవం లేకుంటే వాళ్ళ అవసరాలకు తీర్చకుండా, వాళ్ళకి ఆర్థిక సొమ్ము ఉన్న తర్వాత కూడా చేర్చుకున్న వాళ్ళ మీద కూడా మేము వీలైతే కఠినంగా చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. ఆ ఉద్దేశం మాకు లేదు. కానీ వాళ్లకు అటువంటి ఇంక్లినేషన్ క్రియేట్ చేయాలనేదే ఈ ఉద్దేశం మేము పెట్టుకున్నాం. సో దట్ వి వాంట్ రిఫార్మ్ దెమ్ సో దట్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ పేరెంట్స్ అని. అంతేకాకుండా మేము రోడ్ సేఫ్టీ పర్స్పెక్టివ్లో కూడా చాలా మటుకు రోడ్డు క్రాస్ చేసేప్పుడు కూడా వృద్ధులు బాగా వాళ్ళ హెల్త్ ఇష్యూస్లో కానీ లేకుంటే అవగాహన లేకుండా కానీ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఆ ఏజ్లో వాళ్ళకి యాక్సిడెంట్ అవుతే వాళ్ళకు మళ్ళీ కోలుకోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి వాళ్ళకు రోడ్ సేఫ్టీ పరంగా కూడా ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎట్లా మనం రోడ్ క్రాస్ చేయాలి, లేకుంటే బేసిక్ రోడ్ సేఫ్టీ సిగ్నల్స్ ఏంటిది, ఏ సిగ్నల్ అంటే అర్థం ఏంటిది అది చెప్పే విధంగా మేము మా వాళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నారు. మేము ఎవ్రీ డే ఒక 55 to 60 ప్లేసెస్లో మేము విజిబుల్ పోలీసింగ్ చేస్తున్నాం. ఆ టైంలో కూడా విజిబుల్ పోలీసింగ్ అయిపోయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ఎవరైనా ఎల్డర్స్ ఉంటే వాళ్ళకి వెళ్ళి కలిసి వాళ్ళ బాగోగులు చూస్తున్నాం. ఇది హోలిస్టిక్గా కాంప్రహెన్సివ్గా వాళ్ళ మీద మాకు ఉన్నటువంటి బాధ్యతను, మన సోషల్ సెక్యూరిటీ క్రియేట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీని వేరే అందరు డాక్టర్స్కి, ఇటువంటి ఆర్గనైజేషన్స్ కూడా మేము చెప్తున్నాం. బట్ చాలామంది డాక్టర్స్ ముందుకు వచ్చి ఈ మెడికల్ క్యాంప్ రన్ చేస్తున్నారు. వాళ్ళకు కావాల్సిన మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు అపార్ట్ ఫ్రమ్ రన్నింగ్ ద మెడికల్ క్యాంప్. దిస్ ఈజ్ మాకు ఎవరైనా అడిగితే మీకు బాగా పోలీసింగ్లో అపార్ట్ ఫ్రమ్ పోలీసింగ్, విత్ ద పోలీసింగ్ అండ్ విత్ మోర్ హ్యూమన్ కన్సర్న్తో చేసిన ప్రోగ్రామ్ ఏదంటే మా గోల్డెన్ కేర్ కాన్సెప్టే మాకు వస్తుంది. కాబట్టి ఇటువంటి ఆ విధంగా ది స్టాండర్డ్స్ సస్టైన్ చేయాలి. కాబట్టి ఎవ్రీ మంత్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. వృద్ధులతో ఇంటరాక్షన్లో ఉన్నాం. వాళ్ళ అవసరాలు చట్ట ప్రకారం ఏమి తీర్చగలిగామో అవి తీరుస్తున్నాం. అంతేకాకుండా ఒక వ్యక్తిగా, ఒక పోలీస్ వ్యవస్థగా వాళ్ళకు ఏ విధంగా అండగా నిలబడాలి క్రైమ్ ప్రివెన్షన్లో, అది కూడా మేము చర్యలు చేపడుతున్నాం. థ్యాంక్ యూ.